జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మాదాపయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖరయోగినాథాం భక్తాంగిరేణ పరకాలేతేంద్రమిశ్రాం శ్రీముఖరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామయమునా వక్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకే సతేంద్ర జలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యోస కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః. శృత్యర్ధసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగిరి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబోజం సంసారార్ణవ సమ్మగ్నాద్యంత సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జగమాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి రేత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడహోపవాన్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடெண்ணம் தென்குருவூரெண்ணும் மறுவினியவன் பொன்னலென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருவூர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவே நந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கேத்தை ராமான் சுமனதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ்மை ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்தாய் தத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையும் தக்க நடையும் தடையாகி தொக்கையிலும் உள்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అభ్యాసం కూసు విద్య అని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా చదవచ్చో చదివినటువంటి పెద్దలందరి వల్ల మనం తెలుసుకుంటున్నాము. అందువల్ల మనం కూడా నిరంతరము ఏదో ఒక దశకాన్ని తీసుకుని
ఖాళీ ఉన్నప్పుడల్లా అలాగ అనుసంధానం చేసుకుంటూ ఉంటే అవి దగ్గరగా కంఠస్థం వచ్చినంతగా అవలీలగా నడక ముందుకి సాగడానికి ఉపయోగిస్తాయి. మనం 7వ పదిలో 9వ తిరువాయుమొழிలోకి ప్రవేశించాం. డిసెంబర్ 4 దాకా మన కాలక్షేపం సాగుతుంది. తర్వాత తెలుగు కార్తె వస్తుంది కదా, ఆ లోపు మనం 7వ పదిని పూర్తి చేసుకోగలగాలి అన్నమాట. ఇందులో శ్రీయప్పతి గురించి గాని, ఆ పెరుమాళ్ళ యొక్క భక్తులైన భాగవతోత్తముల గురించి గాని పాడేటువంటి దివ్య అవకాశం నాకు ఇచ్చావా తండ్రి అని నమ్మాళ్ళవారి కృతజ్ఞతని చెప్పుకోవడం. నమ్మాళ్ళవారంతటి వారు చెప్పిన కృతజ్ఞత. పైగా నువ్వు నాకు ఇంత మహదవకాశం ఇచ్చినందుకు నేను నీకేమీ ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నాను. అదే నమ్మాళ్ళవార్ల యొక్క తపన. అంతటి మహానుభావులు అలా అనుకుంటూ ఉంటే, ఇంత చిన్న వాళ్ళు మనకి ఇంత చక్కటి అవకాశాలు ఇచ్చి చదువుకోండి అని ఒక దివ్యావకాశాన్ని కల్పించిన పెరుమాళ్ళకి మనం ఏం చెప్పి రుణం తీర్చుకోగలమండి? నిజంగా ఆలోచిస్తే నమ్మాళ్ళవార్లు అంటారు, నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. జీవితం అంతా స్వామికే సమర్పించిన అయినా ఏమీ చేయలేకపోతున్నాను అనుకోవడం. ఇది నైత్యానుసంధానంలో అతి ఉత్తమమైనటువంటి ఘట్టము అన్నమాట. అంటే పెరుమాళ్ళకి జీవితం సర్వస్వం సమర్పించినా కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఆ స్వామి రుణం తీర్చుకోలేం కదా అని కృతజ్ఞతని ఆవిష్కరించుకొనడం ఈ దశకం యొక్క సారాంశము అన్నమాట. అందులో మొదటి పాసరం 7, 9, 1. என்றை கும்மென்னை உய்யக்கொண்டு போகிய அன்றை கண்ண என்றை தன்னாக்கியன்னால் தன்னை இந்தமிழ் பாடிய ஈசனை ஆதியாய் நின்ன என் சோதியே என் சொல்லி నేర్పనో. చాలా అందమైనటువంటి క్వశ్చన్ అన్నమాట. ఏమి చెప్పి ఈ జీవితాన్ని ధరించి ఉండమంటావయ్యా అంటే, ఎలా బ్రతికి ఉండాలి? నేను కృతజ్ఞతను ఆవిష్కరించకుండా అసలు నేను బ్రతికి ఉండలేను అనేటువంటి ఒక అద్భుతమైన భావన అన్నమాట. ఎండ్రైకుం పోగియా అండ్రై కండ్రు ఎన్నై తన్నాకి. ఎలా చేసావు నన్ను? సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆయా పరిస్థితులను బట్టి నన్ను జ్ఞానవంతుడుగా మలిచావు. నాలాంటి సామాన్యుణ్ణి ఒక పాసురం చెప్పగలిగినటువంటి జ్ఞానవంతునిగా మలచావు. ఎన్నాల్ తన్నై ఇంతమేజ్ పాడియ. నా చేత నీ విషయంగా ఇంతమేజ్ మధురమైన ద్రవిడ భాషలో పాడియా ప్రతిపాదింప చేసుకున్నావు. అంటే ఈ ద్రవిడ భాషలో నీ మీద నేను కొన్ని పాసురాలు చెప్పాను అంటే ఇది నా వైభవం కాదు, పరిపూర్ణంగా నీ కటాక్షమే అని చెప్పడం అన్నమాట. ఈశనై అలాంటి సర్వేశ్వరుడు ఆదియాయ్ నిండ్రా, ఆయనే నా కవిత్వానికి మూలకారకుడు. ఆయన దయ లేకపోతే నాకు ఈ కవిత్వం వచ్చేది కాదు. ఇది మనందరికీ కూడా పాఠవండి. లోపల ఆయనే ఉండి పలికించకపోతే ఈ వాక్ ప్రవాహం బయటకు రాదు, ఈ నాలుక పని చేయదు. ఆయన కటాక్షం లేకపోతే అనలేం, వినలేం, కూర్చోలేం, ఏ పని చేయలేం. అందువల్ల ఇదంతా కూడా నువ్వు నాకు చేసిన ఉపకారం సామాన్యమైన ఉపకారం కాదు. ఇంత గొప్ప ఉపకారం చేసిన ఎన్ సోదియే, సోది జ్యోతి స్వరూపుడివి నువ్వు, తేజోమయ స్వరూపుడివి. ఎన్ సొల్లి నెర్పన్, నీకు ఏం ప్రత్యుపకారం చేసి నేను నన్ను నిలబెట్టుకోగలనయ్యా అంటే నీకు అసలు ఏం చేయగలను నేను? నువ్వు చేసినది ఇంత, నేను ఇంత కూడా చేయలేకపోతున్నాను. ఆ ఇంతల్లో అంత తేడా ఉంది. నువ్వు చేసింది ఇంత, నేను నీకు ఇంత కూడా చేయలేకపోతున్నాను.
అని చెప్పి తమ కృతజ్ఞతావిష్కరణలో ఒక కొత్త పద్ధతి అన్నమాట. అయ్యో ఏమి ఆవిష్కరించలేకపోతున్నానే అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అదే వ్యాఖ్యానంలో మనకి ఈ 280వ పేజీ ఈడు వ్యాఖ్యానం. கீழே பல காலம் சர்வேஸ்வரன் தன்னை பெறுவார்க்கு பிரதிபந்தகங்கள் உண்டா இருந்தாலும் తానే తన్నై తరపార్కుమన్రు. ఎన్నో ఉంటాయి. పెరుమాళ్ళని సేవించాలి, ఆయన్ని పొందాలి అంటే బోళ్ళు ఇబ్బందులు ఉంటాయండి, అడ్లు. అవి మనకి బాగా తెలుసు. ఏవి? ఇక్కడ గంట సేపు కూర్చోవాలి అంటే ఎన్ని దాటి రావాల్సి వస్తుందో, ఎన్ని పరిస్థితులను సర్దుకోవలసి వస్తుందో, ఏదైనా ఒక దైవ కార్యక్రమాలు చేయాలి అంటే ఎన్ని అడ్డంకులు వస్తాయో. కానీ ఆయన యొక్క గొప్పతనం తను మనకి అందేలాగా దగ్గరికి వస్తాడు. మీరు చదవాలనుకోవడమే అపురూపం, నాకు చదివే అవకాశం నేను కనిపిస్తాను అని తగయ్య వల్లదు ఒక ప్రతిబంధకం ఇన్నికే ఇరుక్క తన్నాలే పేరు ఎన్నిరిక్కిర ఎన్నై ఇంగే వైతదెన్నో. నా విషయం తీసుకో తండ్రి, నాకు నీ గురించిన ఆలోచన తప్ప వేరే అడ్లేమీ లేవు. నమ్మవారు డైరెక్ట్ గా చెప్తున్నారు, నాకు నీ గురించిన ఆలోచన తప్ప ఈ సాంసారికమైన ప్రతిబంధకాలు ఏవి అణుమాత్రం కూడా లేవు. మరి భగవంతుడి వల్లే ఫలం పొందాలి, అది తన్నాలే పేరు. పేరు అంటే లాభం, నీ వల్లే నాకు లాభం అని నమ్మకం ఎన్నెరిక్కిర ఎన్నై అని భావించేటువంటి నన్ను ఇంగే వైతదన్నో, మరి ఎందుకు ఇంకా ఈ సంసారంలో ఉంచావు? 2 వాక్యాలన్నమాట ఇది. ఒకటి, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు. రెండవది, నాకు నువ్వు తప్ప అసలు సంసారం లేదు, ఏ ఆటంకం లేదు. నిన్ను పొందాలి అని అనుకునే భావన నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఇంకా ఈ సంసారంలో ఉంచావు? క్లియర్గా ఉంది కదా లైన్. హాయిగా తీసుకెళ్ళిపోవచ్చు కదా నన్ను, ఏ అడ్లు లేవు కదా. ఎందుకయ్యా నన్ను ఇక్కడ పెట్టి ఇలా బాధ పెడతావు? ఎన్నో కేట్టు పోరువారు ఓ ఒరువరు. ఒక ఆయనేమో ఇలా అడుగుతున్నారు అంటే, ఒక ఆయన అంటే ఆళ్వార్లు అని అర్థం అన్నమాట. ఇది ఆళ్వార్ల యొక్క తపన అని ఆ వ్యాఖ్యాన పద ప్రయోగాల్లో ఆయన ఒక ఆయన అంటే ఆయన అలా ఆళ్వార్లు బాధపడుతున్నారు. అవనం ఇదికు నేరాన పరిహారత్తై పండాదే. ఆయన కూడా సమంగా ఏదో డైరెక్ట్ గా సమాధానం చెప్పచ్చు కదా. నేరాన పరిహారత్తై పన్నాదే, డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వకుండా ఏదైనా ఒక గుణావిష్కారత్తై పన్ని తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆశ్రయించి ఉన్న గుణాల్లో ఏదో ఒక గుణాన్ని ఆ ఆళ్వార్లకి దర్శింపచేసి అన్యపరత్తయ్యే పిరపిక్కుమాయిత్ ఆయన దృష్టిని మళ్లించి, అంటే ఈ ఆళ్వార్ల యొక్క దృష్టిని తన మీద నుంచి ఎలా మళ్ళిద్దాం, అడుగడుగున పరీక్ష. ఏదైనా సరే ఒక గుంజని నాటినప్పుడు స్థూణా న్యాయం అంటాను చూడండి, అది నాటినప్పుడు లోపలికి బలంగా దిగిందా లేదా తెలియాలి అంటే ఇలా ఇలా కదిపి మళ్ళీ కొన్ని రాళ్ళేసి మళ్ళీ మొదట్లో కొట్టి ఇంకా కదిపినా కూడా కదలకుండా ఉండేలాగా. అలా మన మనస్సు మధ్యలో భగవంతుడి గురించి చేస్తున్నాం, ఇలా ఇలా అనేటప్పటికి మళ్ళీ సంసార విషయాలు అటు ఇటు, కుటుంబం, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఆళ్వార్లకి గొడవ అంతా లేదు, ఆయన సంసారమే పెరుమాళ్ళు, ఆయనకు రెండో సంసారమే లేదు. అలాంటి ఆయన ఇవరికి ఎదిలే నెంజు సెల్లాదపడి. కాబట్టి ఈ సమాధానం చేయకుండా ఏదో ఒక గుణాన్ని చూపించి ఆళ్వార్ల దృష్టి మళ్లింప చేసే ప్రయత్నం పెరుమాళ్ళు చేసినా ఈయన నన్నెందుకయ్యా ఇలాగ పరీక్షలు పెడతావని నిలదీసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సంసారத்தில் பொருந்தாமை உன்னை ஒழிய செல்லாமை உண்டாய் நீயே உபாயமாயிருக்கிற
பின்னையும் என்னை இங்கே வைத்து జీవిపిత్తు పొడిపోగిరా ఆశ్చర్యం ఇరుందపడి అన్నా. నాయనా నేను ఈ సంసారంలో ఉండలేను, నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వే నాకు ఉపాయం ఉపేయం, నన్నెందుకు ఈ లోకంలో ఇంకా ఉంచుతున్నావు? ఇది ఆళ్వార్లు అడిగేటువంటి ప్రశ్న అన్నమాట. ఈ విషయం నాకు చెప్పు అని నిలదీస్తున్నారన్నమాట. ఇతయ్యనకు అరుళిచ్చెయ్య వేణం, నాకు నువ్వు చెప్పాల్సిందే. ఎందుకు నన్ను ఈ సంసారంలో ఇలా ఇంకా 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 ఉంచుతున్నావో నాకు అర్థం కావడం లేదు, చెప్పు ముందు అని చెప్పి పిల్లవాడు పట్టుపట్టినట్టుగా నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళ ముందు పట్టుపట్టి నిలబడ్డారట. కండీరే తానిదో ఆశ్చర్యం ఇరంద పడి ఎన్నో ఆ వజియాలే తన్నుடைய ఆశ్చర్య జగదాకారత్తయ్యే కాటి కొడుతూ. భగవానుడు అన్నాడు, ఇదేమిటయ్యా నన్ను ఇంకా ఇలా సంసారంలో ఉంచుతున్నావు, ఇదేమి ఆశ్చర్యం అన్నారు ఆళ్వార్లు. కరెక్ట్, ఇదేమి ఆశ్చర్యం అంటున్నావు కదా, అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. అత్తోడే పడిపోరుంబడి పండినా, ఆశ్చర్యకరమైన ఒక అద్భుతం నేను నీకు చూపిస్తాను రా. నువ్వే దారిలోకి వచ్చావు, నీకు అదేమిటో నేను వివరంగా చెప్తాను, రావలసింది. விவரம் அப்போது அத்தனையும் அத்தை அனுசந்தித்து அது தலை கட்டினவாరే అనంతరం పഴయ్యపడియే కేట్క తొడంగున్నవరిరే. ఏం చేశాడు ఆయన? అలా తీసుకెళ్ళి అద్భుతంగా పల్లవించినటువంటి జగదాకారాన్ని చూపించాడు. జగత్తంతా తాను విభువుగా అంతర్యామిగా ఉండి నడిపించేటువంటి ఒక అద్భుతాన్ని, రూపాన్ని చూపించాడు. అది చూసినంతసేపు బానే ఉంటుంది. మళ్ళీ ఆళ్వార్లకే, అవునయ్యా ఇంత శక్తి కలిగినటువంటి వాడివి, నన్ను ఎందుకు ఈ సంసారంలో ఉంచుతావు అని మళ్ళీ మొదటి ప్రశ్న. అక్కడికి వచ్చేస్తుంటారు. మళ్ళీ ఏవి చేస్తే అవన్నీ చేస్తారు. పిల్లలు చూడండి, ఏదో కావాలి అని అడుగుతాడు, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ఇచ్చినవన్నీ తీసుకుంటాడు. చాలా ఇది పాత పాట అన్నమాట. ఈ సంసారத்திலே பொருந்தாத இருக்கிற என்னை ఇంగు వైత్తదుక్కు హేతువన్, ఇంగు వైత్తదుక్కు ఈ సంసారంలో పడేసి ఉంచడానికి కారణం ఏంటి అన్నా, నమ్మ ఇదిక్కరు హేతు నిర్బంధిత్తు కేట్క వేణమో. ఏంటండి, మీరు ఎలాగైనా సరే కారణం తెలుసుకోవాలి అని నన్ను నిర్బంధించి అయినా సరే మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచానో తెలుసుకోవాలనుకుంటున్నారా? కేట్క వేణమో. కన్నవరెల్లావత్తిலும் నాకు నీటి అవత్తిల్ ఏ రుచి పన్ని పోందిరాగిల్. మీరు మామూలుగా రుచి కలగడానికి మీలో ఒక కర్మ అనేటువంటిది ఉంది. ఎందువల్లంటే సాధారణ జీవతత్వాన్ని చెప్తున్నారు పెరుమాళ్ళు. చూసిన ప్రతిదాని యందు రుచి కలుగుతుంది. రుచి కలిగితే అనుభవించాలి అని అనిపిస్తుంది. ఆ అనుభవిస్తే దానివల్ల కొన్ని వాసనలు మనకి అంటుకుంటాయి. వాటిని మనం అనుభవించి తీరవలసి వస్తుంది. ఈ అనుబంధ వాసనలు మరి మీకు ఉన్నప్పుడు మీరు సంసారంలో వాటి కర్మానుభవం అయ్యేదాకా ఉండవద్దా? పెరుమాళ్ళు ఇదేంటి, నేను చూపించినా కూడా నువ్వు ముట్టుకోను అన్నంత దృఢంగా ఉండాలి. మనం అలా ఉండగలవండి? పసిపిల్లల్ని ఇక్కడ ఇది పెట్టాను రా, చూసినా కూడా నువ్వు ఐస్ క్రీమ్ తీసుకోకురా అంటే తీసుకోకుండా ఉండగలడండి ఆ రుచి మరిగినటువంటి వాళ్ళు? మనకి ఈ సంసారం అలా రుచి మరిగిపోయి ఉన్నాం. ఎదురుకుండా పెట్టి నేను పెట్టినా నువ్వు ముట్టుకోకు అంటే అది సాధ్యమయ్యే విషయనా? అది కళ్యాణ కర్మం కిడందదాగిల్. దానికి మూలం ఏమిటి? కర్మ కారణంగా ఉంది. అడి అంటే కర్మ కారణంగా ఉంది. వాసనా రుచి కిడందదాగిల్ అవత్తాలే ఇరుందాలాగాదో. ఆ వాసనలు ఉన్నాయి. వాసనలు అంటే సంస్కారాలు అని అర్థం అండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. కర్మలు వాసనలు అంటే వాటికి సంబంధించినటువంటి సంస్కారాలు, వాటిని అనుభవించి తీరాలి. అవయ్యం కిడక్కచ్చేదే అవత్తయ్యం పారాదే ఎనకు. నెక్స్ట్ పేజ్. மயர் வர மதிலம் மருளி பாசங்கள் நீக்கி என்னை உனக்கே அறக்கொண்ட பின்பு என்னை இங்கு வைக்கிறது எண்ணம்.
వడింబిట్టు కేట్క. వడింబిట్టు అని ఒక మాట వాడారండి. ఏమిటి అంటే ఈ ఇలా నిలదీసి అడగడం అంటారు. వడింబిట్టు కేట్క అంటే మరి నువ్వేం చేసావు, నా దారిని నేను సంసారంలో పడి ఉంటే కొట్టుకుపోనిచ్చు కదా, నాకు ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చే వస్తుంది నీ గురించి. మయూరవరమది నెలం అనేటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చావు? ఏం తెలియనప్పుడు హాయిగా సంసారంలో పడి కొట్టుకుపోదు ఉందాం. ఇప్పుడేమో సంసారం చెడ్డది అన్న జ్ఞానాన్ని కలుగ చేసావు, నీ దగ్గరికి తీసుకురావు. మధ్యలో ఇలా ఇరకాటంలో పెడతావేమిటయ్యా, నీకు ఇదెక్కడ ఆనందమయ్యా అని అంటే ఆ వడింబిట్టు కేట్క నిర్బంధించి నిలదీసి అడిగితే నేరు తాము உம்னை நமக்காக ஒக்குவை தீராகச் சொன்னீரே தனக்கேயாக என்னை கொள்ளு మీదే ఎన్ను ఆన పిన్బో. అంటే సరే ఆళ్వారు చెప్పేస్తాను వినండి, ఎందుకు ఇలా అట్టే పెట్టానో ఇక్కడ. మీరు నా కోసమే ఉన్నారు. అది నీరు తాం ఉమ్మై నమక్కాగ ఒక్కువై తీరాగச் சொன்னீரே. మీరు నా కోసం ఉన్నారని చెప్పారు కదా ఇంతవరకు. పెరుమాళ్ళు నేను మీకోసమే ఉన్నా అని మీరు చెప్తున్నారు కదా. తనక్కయాగ ఎన్నై కొళ్ళు మీదే ఎండ్రు అని మరి మీరంటే ఇష్టపడ్డ నన్ను మీరు దరి చేర్చుకోవాలి కదా, ఇది మీ ధర్మం కదా. అందువల్ల నా వేండినపడి వినియోగం కొళ్ళక్కడ ఓం అనరో, నేను ప్రార్థించినట్లుగా నేను కోరుకుంటున్నట్లుగా చేయండి. ఏం కోరుకుంటున్నారండి? నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను, నీ కైంకర్యం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఆనపెంబు నమకు అతిశయత్తై పిరప్పిక్కయ్యం ఉమక్కు స్వరూపమా ఇరిక్కమిరే. నేను ఏదనుకుంటున్నానో అది చేయడం మీకు స్వరూపం స్వభావము కదా. అంటే నా కోరిక తీర్చడమే కదా మీరు కోరుకుంటున్నది కూడా. ఇది రోగి పాలే ఇమ్మన్నాడు కోరాడు, వైద్యుడు పాలే ఇమ్మన్నాడు అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. మీరు నా యందు ప్రేమ ఉంది అంటున్నారు, నాకేమో మీ యందు ప్రేమ ఉంది. ఇంకేమిటడ్డు? మరి ఎందుకు ఇక్కడ అట్టే పెట్టారు నన్ను? గబగబా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఆనపింబ ఉమ్మైకొండు. అప్పుడు ఆయన అన్నారట, నమకు అతిశేత్తై పిరప్పైకు ఉమక్కు స్వరూపమా ఇరుక్కమిరే ఆనపింబ ఉమ్మైకొండు శ్రీ భీష్మరై శరతల్పత్తిలే ఇట్టు వైతు நாட்டுக்கு வெளிச்சிறப்பை பண்டி கொடுத்தா போலே நமக்கும் நம்முடையார்க்கும் పోదుగాక చిల ప్రబంధంగళై పన్నవిక్క పారుతోం. ఇక్కడ చెప్పేశాడండి పెరుమాళ్ళు. నాయన భారతంలో ఒక మాట విని ఉంటావు కదా, ఏమిటి? భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద శయనించి ఉన్నారు. అక్కడికి పాండవులందరూ వెళ్ళారు. ధర్మరాజు వెళ్ళి ఎన్ని ధర్మాలు తెలుసుకున్నాడండి. శృత్వా ధర్మాన్ అశేషేణ పావనానిచి సర్వసహ. అక్కడ చదువుతాం కదా సహస్రనామంలో మనం. ఎన్ని ధర్మాలు అడుగుతాడో, ఎన్ని తెలుసుకుంటాడో. ధర్మరాజు విన్నట్లుగా నంబిళ్ళయ్య గారి సమన్వయం అన్నమాట. నమక్కుం நம்முடையார்க்கும் పోదుక్కాగా చిల ప్రబంధంగళై పన్నుమిక్క పార్దోం. మాకు కూడా, మాకు మీ నుంచి మా వాళ్ళందరికీ కూడా కొన్ని గ్రంథాలు ఆవిష్కరించాలి అని కోరుకుంటున్నాను అన్నట్టండి పెరుమాళ్ళు. అసలు ఎంత అదృష్టమో చూడండి. నమ్మాళ్ళ వారే మీ చేత నేను కొంత గ్రంథ రచన చేయించాలి అని నేను మిమ్మల్ని ఈ సంసారంలో పెట్టాను. అది తలైకట్టు ఉందనేం కాణం ఉమ్మై వైపదు ఎండ్రు నేరాన పరిహారం తన్నై అరుళెచ్చయ్యా. అది తలైకట్టు పూర్తవాలని మిమ్మల్ని సంసారంలో ఉంచాను అని చెప్పి చాలా డైరెక్ట్ గా పెరుమాళ్ళు నేరాన పరిహారం తన్నై అరుళెచ్చయ్యా తన మనసులో మాటని స్పష్టంగా ఆళ్వార్లకి చెప్పగా, ఇవரும் அத்தையும் அனுசந்தித்து சர்வேஸ்வரனாய் அவாப்த சமஸ்த காமனாய் சர்வ பிரகார பரிபூர்ணனாயிருக்கிறார். அவன் தனக்கு ஒரு குறையுண்டாய் அக்குறை பெண்ணை தம்மை கொண்டு தீர்ப்பதாக சொன்ன வார்த்தையே பொறுக்க மாட்டித்திலர்.
నాయన ఈయన ఆలోచించారండి ఆళ్వార్లు. నువ్వా అవాప్త సమస్త కాముడివి. చక్కటి పదం అండి. శ్రీయపతియాయ్ అవాప్త సమస్త కామనాయ్. మొట్టమొదటి శ్రీయపతిలో మొదటి వాక్యంలోనే ప్రయోగించారు ఈ పదాన్ని. అవాప్త సమస్త కాముడు, తీరవలసిన కోరికలు లేనివాడు, అలా అర్థం చెప్పుకోవాలన్నారు. అన్ని కోరికలు తీరినవాడు అని కాదు, తీరవలసిన కోరికే లేదు ఆయనకి. ఈ పాయింట్ బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని విధాలా పరిపూర్ణుడు. ఆయనకి ఏదో పెద్ద లోటున్నట్లు, ఆ లోటుని నమ్మాళ్ళవార్లు గ్రంథ రచన చేసి తీర్చాలన్నట్లు, నా గురించి కవిత్వం చెప్పాలన్నట్లు నమ్మాళ్ళ వాళ్ళకి నవ్వొచ్చిందండి. భలేవాడు అయ్యా, నీ వైభవాన్ని లోకానికి చాటే ప్రబంధాలని నేను రాయాలా? నేనా అర్హుణ్ణి? నన్నెన్నుకున్నావా నువ్వు? ఎంతమంత గొప్పవాళ్ళు ఉన్నారండి. தனக்கு சில பிரபந்தங்கள் வேண்டினால் அது கீழான ஞான சக்தியாதிகளால் குறைவத்த ஸ்ரீ வேதவியாச பகவான், ஸ்ரீ வால்மீகி பகவான், ஸ்ரீ பராசர பகவான் தொடக்கமானார் செந்தமிழ் பாடுவார் என்ன சொல்லப்படுகிற முதலாழ்வார்கள் இவர்கள் எல்லாரும் உண்டாயிருக்க அநாதி காலம் சம்சாரத்திலே பழகி சப்தாதி விஷயங்களிலே அந்நியபரனாய் அசன்னேவசபவத்தை எங்கற்படியே அசத்கல்பனாய் உருமாயந்து போன என்னை கொண்டு தனக்கீடான கவி பாடுவித்துக் கொள்ளவதாக சொன்ன வார்த்தை என்ன வார்த்தை? இது நேர்மை இருக்கும்படியே. ఈ 5-6 లైన్ల వాక్యాలు ఎంత చక్కటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారో నంబెళ్ళయ్య గారు. ఏమిటి అంటే, నాయన నన్నేదో సెలెక్ట్ చేసుకుని నా ద్వారా ప్రబంధం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ వైభవం చెప్పడానికి ఇక్కడ చూడండి, తనకు భగవంతుడికి శిల ప్రబంధంగా వేండినాల్, ఏదో తన మీద కొన్ని గ్రంథాలు చెప్పించుకోవాలి అని ఉంటే, అదుక్కీడాన జ్ఞాన శక్త్యాదిగళాల్ కురైవత్త, దానికి తగినటువంటి జ్ఞాన శక్తులలో కొరత లేనటువంటి శ్రీ వేదవ్యాస భగవాన్, వేదవ్యాసుడు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర జ్ఞానం శక్తి పుష్కలంగా ఉన్నాయి. నాకు జ్ఞానం అంటే తెలియదు, శక్తి అంటే తెలియదు. ఎవరెవరు అలా పుష్కలంగా జ్ఞాన శక్తులు ఉన్నవాళ్ళు? ఒకటేమో వేదవ్యాస భగవాన్, శ్రీ వాల్మీకి భగవాన్, రెండవదేమో వాల్మీకి భగవాన్, శ్రీ పరాశర భగవాన్ తొడక్కమానారు, మూడవదేమో పరాశరులు. అంటే ఒక భారతాన్ని భాగవతాన్ని చెప్పిన, ఒక రామాయణాన్ని చెప్పిన, ఒక విష్ణు పురాణాన్ని అనుగ్రహించిన పెద్దలు. వీళ్ళందరూ ఎలా చెప్పారు? ఎంత సెంతమిழ் పాడువార్ ఎన్న సొల్లప్పడిగర మొదలాళ్వారుகள். ఇంతేకాదు, అందమైనటువంటి తమిళ భాషలోని వైభవాన్ని రచించినటువంటి మొదలాళ్వార్లు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇవர்கள் எல்லாரும் ఉండాయిరుక్క. ఇంతమంది ఉండగా, ఎంతమంది? వ్యాస, వేదవ్యాస, వాల్మీకి, శ్రీ పరాశర మొదలాళ్వార్లు మొదలైన భాగవతోత్తములు, కవి పుంగవులు అంతమంది ఉండగా, ఇవர்கள் எல்லாரும் ఉండాయిరుక్క అనాది కాలం సంసారத்திலே పలిగి. నన్ను సెలెక్ట్ చేసుకుంటావు? నేను ఎప్పటి నుంచి సంసారంలో పడున్నాను? అనాది కాలం. ఎప్పటి నుంచి ఉన్నానో నాకే తెలియదు. తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యక్త పరంతప అన్నారు కదండి. నాకు తెలుసు నా జన్మలని బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున. నీకు నీ జన్మ ఏమిటో పూర్వము తెలియవు అన్నట్లుగా అనాది కాలం సంసారத்திலே పలిగి, ఈ సంసారంలో ఆ రుచి మరిగి అని ఒక పదం ఉంది మనకి. రుచి మరిగారు అంటే ఇంకది మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలని ఆతృత దాని మీద ఉంటుంది. దానికి పలుగి శబ్దాది విషయంగళిలే అన్యపరనాయ్. పోనీ నీ గురించి ఆలోచించానా? శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటి వాటితోటి నా జీవితాన్ని నింపుకొని ఇక్కడ
అసన్నేవ సభవతి ఎంగెరపడియే. అసలు నేను ఉన్నానో లేదో కూడా తెలియదు అంటే లేనివాడిగా ఉన్నాను అని చెప్పడం అన్నమాట. అన్నట్లుగా అసత్కల్పనాయ్ ఉరుమాయ్ అన్నాయ్ ఉరుమాయందుకోన ఎన్నయ్. ఉన్నానో లేదో అనేటువంటి క్షుద్ర జీవితాన్ని గడిపేటువంటి ఎన్నయ్య కొండు నన్నా సెలెక్ట్ చేసుకున్నావు నీ వైభవం చెప్పడానికి. ఇంతకంటే గొప్పవాళ్ళు ఎవరు తెలియలేదా స్వామి నీకు? ఎంత పాండిత్యం ఉన్న వాళ్ళైతేనో ఈ వాక్యం మాట్లాడగలరండి. పోతన భాగవతాన్ని రచిస్తూ ఆ వ్యాస పరాశరాదులు అందరూ ఉండి కూడా ఆ మిగిలిన అలాంటి కవులందరూ గొప్పవాళ్ళు నన్నయాదులందరూ ఉండి కూడా తెలుగులో దీన్ని అనువాదించలేదు అంటే ఇది నా అదృష్టము అంటారు. అలాంటి వినయ భావం అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఒక పాట ఓ పద్యమో రాసి నేను రాసాం ఆహా అని చెప్పి ప్రపంచం అంతా తెలియాలని ప్రయత్నాల్లో అలాంటిది అన్నేసి వేల పాసురాలు గానాలు గానామృతాలు రూపాలు వాటికి లయలు స్వరాలు ఇంత చేసిన వాళ్ళు ఎక్కడా తమ పేరుని చెప్పుకోవాలి అని ఒక ప్రయత్నం కూడా చెయ్యలేదే. అలాంటి వాళ్ళు ఆ ఎన్నైకొండు తన కీడాగ కవిపాడు విత్తుకొళ్ళుదాగ చున్న వార్తై ఎన్న వార్తై. అలాంటి నాకు ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ అంటాం చూడండి, ఒక బంగారు సువర్ణ అవకాశం పెరుమాళ్ళ గురించి రాసేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఇదరు నీర్మై ఇరుక్కుంబడియే. అమ్మ బాబా ఎంత సౌలభ్యం ఏమిటయ్యా, నన్నెలా సెలెక్ట్ చేసుకోవాలనిపించిందయ్యా నీకు? ఇదన్న నేర్మై ఎండ్రు, ఇదన్న నేర్మై ఏంటి నీ యొక్క ఈ అద్భుతమైనటువంటి సౌలభ్య గుణము ఎన్ను సర్వేశ్వరం తన తిరత్తలు పండిన ఉపకారత్తై అనుసంధిత్తు అని సర్వేశ్వరుడు తన చేత ఈ తిరువాయుమొழிని చెప్పించుకోవాలి అని తనని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలని ఆవిష్కరిస్తూ అదొక్కరు ప్రత్యుపకారం కాణమయ్యాలే. కృతజ్ఞత చెప్పగలనే గాని ప్రతి ఉపకృతి నీకు చెయ్యలేను. నాకు నువ్వు చేసిన ఉపకారంకి నేను మళ్ళీ నీ రుణం తీర్చుకోలేనయ్యా అని తడుమారి చెల్లిగెరదు విలవిలలాడుతూ బాధపడుతూ తండ్రి. అంటే ఇది బాధతో కూడిన ఆనందం అండి. ఆనందం అంటే ఆనందం ఉండాలి, బాధ అంటే బాధ ఉండాలి, కానీ బాధతో కూడిన ఆనందాలు ఉంటాయా? ఉంటాయి. రెండేసి భావాలు జోడించినటువంటి ఆనందాలు ఉంటాయి. పిల్లలు వెళ్ళిపోతారు అనుకోండి, వచ్చారు అని ఆనందంతో పాటు అయ్యో వెళ్ళిపోతారు అనే బాధ ఆనందంలో అంతర్లీనంగా దాగి ఉంటుంది లౌకికమైనటువంటి విషయాలు చూస్తే. అలాంటిది పెరుమాళ్ళ విషయంలో నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావా అని ఏమో ఒక ఆనందం. ఆహా, వ్యాసపరాశరాది మహానుభావులకు కూడా కలగనటువంటి ఒక అద్భుత అవకాశం నాకిచ్చావా తండ్రి, నన్ను ఎంత ప్రేమించావు తండ్రి అని కృతజ్ఞతతో కూడిన ఒక ఆర్తి, ఒక ఆవేదన. కాబట్టి ఆనందం ఆర్తి రెండు సమన్వయంగా సాగుతున్నటువంటిది. దీనికి ఈ ఉపకారத்தை అనుసంధిత్తు దరిక్క మాట్టుగిరిలేన్ ఎంగిరార్, ఇది నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని. ఆ పదం చాలా బాగుంటుంది. దరిక్క మాట్టుగిరిలేనంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు అంత ప్రేమను నా యందు చూపించావా అని అంటున్నారనమాట. ఇప్పుడు నేను పడుకై కవన్ సైద నన్మై తానేదన్నా ఇది ఎంగిరార్. ఏమండి ఏం చేశాడండి బాబు అంత ఉపకారం అని అంటే ఒక్కొక్కటే చెప్తున్నారు అన్నమాట. ఎన్రై కుమ్మెన్నై ఉయ్యకొండు సర్వేశ్వరన్ ఒరువనై ஒரு நாள் విషయీకరితాల్. నన్ను పెరుమాళ్ళు ఎందుకంటే ఎవరినైనా అనుగ్రహించినా ఒరువనై ஒரு நாள் విషయీకరితాల్, ఒకడిని ఒకసారి అనుగ్రహిస్తాడు అంతే కదా. కానీ ఆ అనుగ్రహించిన దయ పిన్నై అవి విషయీకారం తన్నయ్యే
காலதத்துவமுள்ளதனையும் నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్ అనుసంధిత్తుకు ఉజ్జీవిక్కలాయ్ ఆయిత్తు ఇరుప్పదు. చాలా బాగుంది. అనుగ్రహించింది ఒక్కసారే గాని కాలతత్వం ఉన్నంత వరకు అదే అనుసంధిస్తూ ఆనందించేలాంటి ఉపకారం. ఇప్పుడు దానాలు చేయడాల్లో రఘుమహారాజు గురించి కాళిదాస్ చెప్తాడండి ఈ మాట. ఏమిటి అంటే, ఆయన ఒకేసారి దానం చేస్తాడు అంటాడు ఒక చోట. అయ్యో రోజు చేయరండి అంటే ఒక వ్యక్తికి ఒకేసారి దానం చేస్తాడు. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చిన యాచకుడు దాతగా మారిపోయేంత దానం చేస్తాట ఈయన. అంటే ఆయనకు 1,00,000 కావాలనుకోండి, 1,00,00,000 రూపాయలు ఇస్తాడనమాట. మళ్ళీ అతను ఇంకొకడికి ఇచ్చేంత స్థితిని ఈయన కల్పిస్తాడు. చేసింది ఒక్కసారే. కాలతత్వం ఉన్నంత వరకు వాడికి ఇంకా మళ్ళీ ఆ అవసరం రాకుండా చేస్తాడు. అలా పెరుమాళ్ అనుగ్రహించేది ఒకసారే, కానీ కాలతత్వం ఉన్నంత వరకు కూడా ఈ ఉజ్జీవింప చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే అది అలా తలుచుకుంటూ 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 ఆనందం. అదే చెప్తున్నారు. తచ్చ సంస్మృత్య సంస్మృత్యాయంగర పడియే పెన్నయ్యండ్రు ఒక్కవత్తై స్మరిత్తు దరిక్కలాంబడియాయి తిరుపదు. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేహే అని భగవద్గీత ఉపదేశం చేసేటప్పుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ ఎండింగ్ లో సంజయుడు చెప్పినటువంటి శ్లోకం కదా ఇది. వేదవ్యాసుడు వరం వల్ల సంజయుడు కూడా ఆ విశ్వరూపాన్ని అద్భుతంగా సేవించుకోగలిగాడండి. కోరకుండానే విశ్వరూపాన్ని సందర్శించగలిగిన ధన్యాత్ముడు సంజయుడు. అందువల్ల ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తూ తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమద్యద్భుతం హరేహే, అద్భుతమైన ఆ రూపాన్ని తలుచుకొని ఎలా పొంగిపోతున్నానో చెప్పలేను మహారాజా అంటాడు. అంటే ఆ చూసిన దాన్ని తలుచుకొని 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 కలిగే దివ్యానందం. మొన్న మన గోష్ఠిలో చెప్పారు చూడండి, లైన్ లో పెడుతుంటే ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్లి 5 నిమిషాలు నిలబెట్టారు తిరువేంకటముడియాన్ సన్నిధిలో. చూసి 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 ఆ చూసిన దానికంటే యువతలకు వచ్చిన తర్వాత ఎంత బాగా చూసా ఎంత బాగా చూసా ఎంత బాగా చూసా అని దాన్ని తలుచుకుని 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 పొందే ఆనందం జీవితకాలంకి సరిపోతుందండి. మిమ్మల్ని ఎవరు తిరుమల గురించి అడిగినా కూడా ముందు నిలబెట్టారండి, చూశానండి, ఆ స్వామిని ఎంత అద్భుతంగా సేవించుకున్నానండి అని తలచుకొని తలచుకొని మురియుట. ఆ మాటని ఇక్కడ చెప్తున్నారనమాట. తచ్చ సంస్మృత్య సంస్మృత్య స్మృత్య అంటే తలుచుకోవడం, సంస్మృత్య సమ్యక్ సంస్మృత్య సమ్యక్ స్మృత్య బాగా బాగా తదేకలగ్నమైనటువంటి మనస్సుతోటి భావించి భావించి పెన్నై ఎన్నం ఒక్కవత్తై స్మరిత్తు దరిక్కలాంబడియాయి తిరుపతి. ఇంకేమీ గుర్తుకు రావట్లేదు. ఆ రూపమే అలా కళ్ళల్లో కదలాడుతున్నట్లుగా తలుచుకొని స్మరన్ రాఘవ బాణానాన్యము అంబుక్కిలక్కానాలరత్తు మా పోలే యాయిత్. ఇక్కడ ఒక అందమైన విషయం చెప్పారు. ఏమండి, ఆనంద పెట్టే వాళ్ళు ఎలా మళ్ళీ మళ్ళీ తలుచుకుంటారో, రాముడి బాణాలకి గురై ఆ బాధను కూడా అలా మళ్ళీ మళ్ళీ తలుచుకుంటారట. మంచికి చెడుకు కూడా సమన్వయిస్తుంది ఈ మాట అంటారు. మంచికి ఏమిటి, పెరుమాళ్ళ విశ్వరూపాన్ని ఒకసారి చూసారు అయిపోయింది. ఆహా ఎంత బాగుంది, ఆహా ఎంత బాగుంది అని తలుచుకుంటున్నారు. ఓకే, అది బాగుంది. బాధని కూడా అలాగే తలుచుకుంటారటండి. ఎలాగా, రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు గుణత్తుకం స్మరన్ రాఘవ బాణానాం, ఒక మంచి ఆ యుద్ధకాండలో వచ్చేటువంటి ఒక శ్లోకం, బ్రహ్మదండ ప్రకాశానాం విద్యుత్ సదృశవర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర. అసలు రాముడి యొక్క బాణం వస్తుంది కొంత అలాగా. ఆ వచ్చేటువంటి బాణాన్ని నా మీదే పడుతుంది, నా పని అయిపోతుంది అని బెంగతో చూడలేట. ఆహా ఎంత ప్రకాశంగా వస్తుంది.
ఏదో ఒక మెరుపు అలా నా వైపుకి వస్తోంది అని ఎంత అద్భుతమైన బాణము అని సాక్షాత్తు రావణాసురుడు రామబాణాన్ని ప్రశంసించాటండి. అంటే బాధ పెట్టే తీరు కూడా అంత మధురంగా ఉంటుందని, అది బాధని కలిగిస్తోందని తెలిసినా కూడా అది ఎంత అందంగా ఉంటుంది. అంటే బాణము చేత దెబ్బతినే వాళ్ళు కొంతమంది, గుణాల చేత దెబ్బతినే వాళ్ళు కొంతమంది. ఈ పదం పట్టుకుంటే చాలు మనం. ఏమిటి ఆ పదం చూడండి, ఇక్కడ ఇచ్చారు. குணத்துக்கு இலக்கானாருமலத்தும்படி அம்புபட்ட புண் மருந்திட்டாலத்தும் గుణత్తాల్ వంద పునక్కు పరిహారమిల్లయ్యరే. మంచి వాక్యం. బాణం వచ్చి తగిలింది అనుకోండి, గాయం అయిందనుకోండి, యుద్ధం అయిపోయిన తర్వాత ఆ గాయాలకు ఏదో మందు మాకు ఆకుల రసాలు అవి ఇవి అన్ని పూసేసుకుంటే తగ్గిపోతుంది. బాణపు దెబ్బలు మనం తప్పించుకోగలం బాధ, కానీ గుణాలతో చేసిన పుండు మానదు. ఇది చాలా, ఆ గుణాన్ని తలుచుకుని దానికి ఏం మందేస్తాం, తలుచుకోకుండా ఉండలేం, అదే గుర్తొస్తూ ఉంటుంది, దానికి ఇంకా మందే లేదు, ఆ పుండు మానదు. అలాగా భగవంతుడాగా సర్వేశ్వరన్ నాள் ஒருவன் தன்னை விஷயீகரித்தால் அது தன்னையே என்னும் ఒక్క స్మరికలాంబడి ఇరుక్కమాయిత్. అలా ఆళ్వారి విషయంలో ఒక్కసారి అనుగ్రహిస్తేనే చాలు, అంత పవర్ఫుల్ ఆ బాణపు దెబ్బ గాని గుణపు దెబ్బ గాని. అలాంటిది ఆళ్వారి విషయంలో ఎన్నిసార్లండి అలా సాగుతూనే ఉంది. ఏమిటి కారణం? ఈయనకి ఆయనంటే ప్రేమ, ఆయనకి ఈయనంటే వ్యామోహం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టము అన్నమాట. స్మరికలాంబడి ఇరుక్కుమాయి. இப்படிப்பட்ட விஷயக்காரன் தன்னை ஒரு கால் பண்ணி விட்ட ఇత్తనయ్యో ఎన్నెల్. ఏదో ఒక్కసారి అలాగా ఆ గుణాల దెబ్బ తగిలి విడిచిపెట్టడండి. ప్రతి గుణం అంత మనస్సుని ఆనందకరమైన బాధ పెడుతూనే ఉంటుంది. అబ్బా ఎంత తీయగా తగిలింది ఈ బాణం అనే మాట ఉంటుందండి ఎక్కడైనా? బాణం తీయగా హాయిగా తగులుతుందండి. కానీ పెరుమాళ్ళ యొక్క గుణము తీయటి బాణపు దెబ్బ లాంటిది అని. తీయని దెబ్బ అని పాటలు మన కవులు రాస్తా, అబ్బని తీయని దెబ్బ అంటుంటారు. దెబ్బ తీయగా ఉండడం ఏంటండి? అంటే అవతలు కొట్టిన వాళ్ళెవరు, ఎంత ప్రేమతో కొట్టారు, ఇవన్నీ తలుచుకునేటప్పటికి దీనికి తీపి వస్తుంది. లౌకికమైన భావాలకే ఇలా ఉంటే పెరుమాళ్ళు ఆళ్వార్లను కొట్టినటువంటి దెబ్బ గుణాలతో, దానితోటి என் செய்தோமானோம் என்ன அனுதபிக்குமா போலே பைலேன் அத்தை இவர் தாம் பொறுக்க வல்லர் அல்லர். அவனை பார்த்தால் தன்னை விஸ்வசித்து அநேக கிழந்தவனை மடிதடைன இவன் என் செய்தోమానోం ఎన్న అనుతపిక్కుమా పోలే. భగవానుడు చూపించిన అనుగ్రహానికి పొంగిపోయి కృతజ్ఞతంగా ఎన్ செய்தோమానోం ఎన్నో అనుతపిక్కుమా పోలే, ఇంక ఏం చేసి రుణం తీర్చుకోగలను అని ఎల్లాం సైతం ఒన్నం సయ్యాదానాయి. పెరుమాళ్ళు ఎలా ఉంటారు? అన్ని ఇస్తారట. అయ్యో వీడికి ఏం చేయలేకపోయానే అనుకుంటారు. ఇది మనకి అమ్మ పురుషకారంలో రోజు చెప్పుకుంటున్నాం కదండి. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మై చిదంజలివరం వాతే వితేర్య అస్మై నకించిదుచితం కృతం. అస్మై, అహో ఇంత చేతులు పైకెత్తి నాకు దండం పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు, వీడికి నకించిద్ ఉచితం కృతం, తగిన ఉపకారం నేను చెయ్యలేకపోయానే అనుకుంటుందిటండి అమ్మ. అలాగే ఇక్కడ స్వామి కూడా ఇవనక్కు ఎంచైవోం ఎన్నరిక్రమవన్, అయ్యో వీడికి ఏం చెయ్యలేకపోయానే, ఏమి ఇయ్యగలను అని పెరుమాళ్ళు బాధపడుతూ ఉంటారటండి. ఎన్నై తన్నాకి அறிவிலேனெங்கரபடியே அஜ்ஞான ఆసక్తిகளுக்கு ఇలక్కాయిరిక్కిర ఎన్నై. నన్ను అంటే అజ్ఞానము ఆసక్తి మూటగా ఒక ఆకారంగా ఏర్పడినటువంటి నేను, నా దగ్గర ఏ గుణ సంపద అణుమాత్రం కూడా లేదు. అలాంటి నన్ను అనుగ్రహించాడండి స్వామి. తన్నోడొక్క జ్ఞానశక్త్యాదిகளை ఉడయ్యేనాన్బడి పన్ని ఎన్నుదల్. ఎలా చేశాడండి, ఎంత ఉపకారం!
తనతో సమానమైనటువంటి జ్ఞానాన్ని శక్తిని కలిగించాడు. ఇంత ఉపకారమా? ఏదో వెళ్ళిపోతున్నవాడు నాకు ఇది కావాలి కావాలి అని అడిగిన వాడికి 10, 50, 100, 200, 1000, అంతేగాని ఇళ్ళు వాకిళ్ళు కట్టించి ఇచ్చేస్తేనండి. ఊహించనంత ఉపకారము. అదొక తృప్తి అన్నమాట ఆళ్వార్లకి. ఎన్నాళ్ళు తన్నాలే దత్త శక్తికి శక్తిగనా ఎన్నాలే. ఏమీ లేదు, ఆ పరమాత్మ అనుగ్రహించడం వల్లే నాకు ఈ శక్తి వచ్చింది అనే నా వల్ల శృతి స్మృతి ఇతిహాసాదిగలకు అవిషయమాం బడియిర్కర తన్నై. తను చూస్తే ఎలాంటి వాడు? శృతులకి స్మృతులకి ఇతిహాసాలకి కూడా అందని వాడు తాను. అవంటే ఏమిటో తెలియని వాడిని నేను. నా చేత ఆయన్ని పొగిడిచ్చాడేంటండి? నేను ఎక్కడ సరిపోతానండి ఆయన వైభవం? ఏమండి, శృతులే పొగడలేకపోయాయి. శృతి అంటే చెవి అని ఒక అర్థం అండి. వేదాన్ని విని నేర్చుకుంటారు, అందుకని దానికి శృతి అని పేరు. చెవి నుంచి చెవికి వస్తుంది, నోటి నుంచి నోటికి చెప్తే చెవి నుంచి చెవికి వస్తుంది. అందుకని దాన్ని పరాశరాది మహానుభావులందరూ స్మృతులుగా రచించారు, తలచుకుని రచించారు కాబట్టి స్మృతులు అని పేరు వచ్చాయి. తర్వాత ఇతిహాసం, ఇతిహాస ఇలా జరిగింది చరిత్ర అని చెప్పేవి రామాయణం, భారతం. వీటికి కూడా అవిషయమాంబడి ఇరుక్కరుతున్నాయి. ఈ మూడిటి చేత కూడా అందనటువంటి స్వామి ఆయన. వాటికే అందని స్వామిని నేను ఎక్కడ వర్ణిస్తానండి బాబు? కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ జరిగింది విశేషం. వేదం వర్ణించలేదా? స్మృతి వర్ణించలేదా? ఇతిహాసాలు వర్ణించలేదా? నేను వర్ణిస్తానా? నాకిచ్చాడా ఈ అవకాశం? యతో వాచో నివర్తంతే యస్యామతం తస్య మతం అవిజ్ఞాతం విజానతం ఎంగిరపడియే. ఎన్ని మాటలో మనకి తైత్తరీయం అనే ఉపనిషత్తు భగవంతుడి యొక్క ఆనంద గుణాన్ని వర్ణిస్తాను అని బయలుదేరి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస, అది పొందలేక వెనక్కి తిరిగి వచ్చేసిందండి వేదం. నేను వర్ణించలేను అండి. అలాగే కేనోపనిషత్తు, కేన అనేటువంటి ఒక ఉపనిషత్తు, యస్యామతం తస్య మతం, ఎవరికి పరమాత్మ తత్వం తెలియదంటాడో వాడే పరమాత్మ తత్వం తెలిసినవాడు. ఎవడు నాకు భగవంతుడి గురించి తెలుసు అంటాడో వాడే పరమాత్మని గురించి తెలియని వాడు. తెలుసు అంటే తెలియదు, అవునంటే కాదనిలే, కాదంటే అవునలే అని అవి ఆడవాళ్ళ మాటలే కాదు, వేదం మాటలు కూడా. అక్కడ దాకా పెట్టుకోవాలి అర్థం. వేదం కూడా తెలుసుకోలేనటువంటి విషయాన్ని ఎంగిరిపడియే ప్రమాణంగళకు అవిషయమాంబడి ఇరిక్కర తన్నై. వాటికి ఏమాత్రం దరిదాపుల్లో లేనటువంటి నన్ను తన గుణవర్ణనకి ఒక సాధనంగా ఎంచుకున్నాడా? ఇంత మీరు పాడియా ఇది తన్నలోడిగిర అర్థం పరిమాత్మం కిడక్కచ్చ ఇదే. పైగా ఎలా చేశాడు? నేను అతి తీయనైనటువంటి మాధుర్యంగా ఉండేటువంటి తమిళ భాషలో పాడించాడా? అబ్బబ్బబ్బా, ఎంత అవకాశం ఇచ్చాడు నాకు. సొల్లిలు ఇనిమై తానే ఆకర్షకమా ఇరుక్కంబడి పాడియా. ఇక్కడ ఒక అందమైన మాట అన్నారండి, పాడించి, నా చేత పాడించి, నా చేత చెప్పించి అని మామూలుగా అర్థం. కానీ ఇక్కడ ఆళ్వార్లకి ఆ మాటకి నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానం చూడండి, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. పాడియా ఎన్నై కండు పాడు విత్తానెన్నదల్ పాడినానెన్నదల్, అదే అండర్లైన్ చేసుకోవాలి. నన్ను పరికరంగా చేసుకుని పాడించాడు కాదండి, పాడిన ఆయనే పాడేశాడు. పాడింది ఆయన, పేరు నాకు ఇచ్చాడు. అంటే నేను నా శక్తితో చెప్పినవి కాదు, పెరుమాళ్ళు నోట్లో చేరి చెప్పిస్తున్నారు, పేరు మాత్రం బలాని వాళ్ళు చెప్తున్నారని వీళ్ళకిస్తున్నాడు. నమ్మాళ్ళు వారు అంతటి వారు అలా అంటున్నారండి, అంతటి మహానుభావులు. పాడినాన్ అతడే పాడేశాడు ఎన్నదల్,
ఏతత్ సామగాయన్నాస్తే ఎన్నం ముక్తన్ సామగానం పండుమా పోలే. ముక్తులు ఉంటారు భగవత్ సన్నిధిలో ఎప్పుడూ కూడా ఆవు 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 అహమన్నం 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 అని సామవేదాన్ని అక్కడ చక్కగా కీర్తిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడకు వచ్చేటప్పటికి ఈ సామగాయన్నాస్తే అనే అనడం వల్ల తిరువాయిమొഴി సామవేద సారము అని కూడా చెప్పినట్లు అయిందనమాట. ఈ తిరువాయిమొഴి అనేటువంటిది 4 వేదాల్లో సామవేద సారము. మనం చదువుతున్నాము అంటే వేదాన్ని మనకి చదివే ఆ శృతులు ఆ స్థాయిలు 3 ఉంటాయని చెప్పుకున్నామే, అది అవన్నీ నేర్చుకుంటే గాని ఏ శబ్దాన్ని ఏ స్థాయిలో అధమంగా లోపల శృతిగా మధ్యమంగా ఉచ్చైశ్వరంగా ఎలా చదవాలో ఎలా పడితే అలాగా చాలా మంది కోవిళ్లలో చూస్తూ ఉంటాము. ఆ ఆచార్యుల వారితో పాటు వీళ్ళు కూడా మంత్రపుష్పాలు చదివేస్తూ ఉంటారు. అక్షరాలు వస్తే వేదం వచ్చినట్లు కాదు. ఆ అక్షరాలకి ఉదాత్త అనుదాత్త స్వరితాలు అని 3 రకాల మన కంఠం మీద 3 చారలు ఉంటాయి. కృష్ణదేవరాయల వారు గోదాదేవి కంఠాన్ని వర్ణిస్తూ వేదాల్లో ఉదాత్త అనుదాత్త స్వరిత స్థానాలు లాగా గోదాదేవి కంఠంలో 3 రేఖలు ఉన్నాయి అంటారు. ఎంత బాగా అసలు వాళ్ళ పోలికలు కూడా అంత ఎత్తులో ఉంటాయి. వేదాల్లో ఉండే 3 స్వరాలతోటి కంఠం మీద ఉండే 3 గీతల్ని పోల్చారండి కృష్ణదేవరాయల వారు. అవి ఏది తక్కువ పలకాలి, అందుకని ఆ పలికేటప్పుడు చూడండి ఇలా ఇలా అంటూ వేద పండితులు కరెక్ట్ గా పడింది సౌండ్ అంటూ ఒక యాక్షన్ చేస్తూ ఉంటారు. మన అదేదో శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి గారు అవతల వాళ్ళు కీర్తన పాడుతుంటే ఇలా అంటారు, కరెక్ట్ అక్కడ ఆ స్వరం పడింది అని చెప్పుకుంటూ ఉంటామే ఉదాహరణ. అలాగ వేద పండితులు వేదం చదివేటప్పుడు ఉచ్చై ఉదాత్త నీచైర్ అనుదాత్త ఇలాగేవో కొన్ని సంప్రదాయాలు, కొన్ని బేసుగా చదవాలి, కొన్ని మధ్యమంగా చదవాలి. అవన్నీ మనం నేర్చుకోలేదు కాబట్టి ప్రతి వాళ్ళం పురుష సూక్తాలు అవి చదివేకూడదండి. అంత ట్రైనింగ్ తీసుకొని అంత చదివి అలా చేస్తే వాళ్ళకి ఆ అర్హత వస్తుంది అని కూడా చెప్పడం అన్నమాట. ఈ వేదాన్ని మనం చదవకూడదని బెంగ లేకుండా నమ్మాళ్ళ వాళ్ళు తిరువాయిమొழிగా మనకి అందించేశారు. హాయిగా ఇది చదువుకోండి, సామగాయన్ నాస్తే, సామవేదాన్ని మీరు చదివినట్లే అర్థము. என்னை கண்டு பாடுவித்தான் என்னில் பாடி நான் என்னதல் ஏதன் சாமகாயன் ஆஸ்தே என்ன முக்தன் சாமகானம் பண்ணுமா போலே அவனும் இவர் ஒட்டை அனுபவித்தால் வந்தார் హర్షత్తుకు పోక్కు విట్టు తెన్నా ఎన్ను పాడుమా ఎక్కు. ఈయన కూడా తీయగా చక్కగా హాయిగా పాడేలాగా చేశారు అన్నమాట. ఇప్పటి ఇనియవదుండానపడియంగానే అబ్బా అంత తీయగా పాడారండి ఆళ్వారంటే ఈసనై సొల్ల వేణము సర్వేశ్వరుని చెయ్యమాట్టాదదుండు. ఆయన ఆది అయి మూలకారకుడండి. ఇంత భోగ్యంగా నిజం చెప్పాలంటే ఆయన పాటని ఆయనే పాడుకున్నాడు. నన్ను ఊరికే ఒక పరికరంగా చేశాడు. ఇది పెద్దలందరూ మనకి చెప్పుకోమని చెప్పిన పద్ధతి అండి. ఇప్పుడు ఇవాళ మనం ఇలా ఏదో ఒక అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఇక్కడ సమన్వయించుకోవచ్చు. మనమండి చెప్పగలిగిన వాళ్ళం. పరమాత్మ లోపల ఉండి చెప్పిస్తూ ఉంటే దాన్ని యథాశక్తి ఏదో కొంత అనగలుగుతున్నాం. నమ్మాళ్ళ వారు చెప్పారు ఈ రహస్యం. నేను కాదండి ఇది చెప్పిందండి, ఆయనే చెప్పుకున్నాడు కాబట్టే తిరువాయిమొഴి అంత తీయగా ఉంది. నేను చెప్తే అంత తీయగా ఉండేది కాదు అంటున్నారనమాట. ఆదియాయి నిన్రా కవి పాడి నేరాయిరా నిన్రే அவனை பாடினாக சொல்லா நின்றேன் அதுதான் செய்தபடி என்னென்ன ఆదియాయి నిన్ర నాన్ కవి పాడి గైకు హేతువాయి నిన్రాన్. నేను కవిత్వం చెప్తున్నానంటే లోపల నుంచి ఆయన పాడు 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 అని ఆ వాక్యాన్ని పైకి తీసుకొస్తున్నాడు. అప్పుడు నాకు పాట వస్తుంది. అవన్ అడియాగ నాన్ కవి పాడిత్తు ఆయన లోపల నుంచి పలికిస్తుంటే నేను పలుకగలుగుతున్నాను. హేతువాన పడిదా నిన్న
ఎన్ సోదియై ఎన్ సోదియై నా జ్యోతి స్వరూపుడు. ఎంత అందమైన వాడండి. పిడాత్తై విజవిట్టు తన్ వడివడిగై కాటినాన్. పిడాత్తై విజవిట్టు ముసుగు తీసేశాడు. ఇదిగో ఆళ్వారే మీకు నా దర్శనం ఇస్తున్నా చూడండి అంటూ తన అద్భుత దర్శనాన్ని చూపించాడు. తిరితిరై ఎడుతాల్ కూపిడి మా పోలే కూపిట్టే. అది ఏదో ఒక అందమైనటువంటి ఆ సౌందర్యభరితమైనటువంటి స్వరూపాన్ని ఆయన చూపిస్తే అందానికి బందీ అయిపోయి తిరితిరై ఎడుతాల్ కూపిడి మా పోలే, ఆ దానికి బందీ అయిపోయిన వాడు అరచినట్లుగా నేను కూపిట్టాను. అది కవియాయి తలై కట్టెత్తు. అలా నాలోంచి వచ్చిన ఆర్తనాదమే తిరువాయిమొഴി అయిపోయింది. అద్భుతమైన వాక్యం. నేనేదో నా హృదయంలో ఉన్న ఆవేదనని మొరపెట్టుకుంటే ఆ మొర కాస్త తిరువాయిమొഴിలాగా మారిపోయింది. అంత అందంగా మారింది. అది కవియాయి తలై కట్టెత్తు వడివడిగై కాటియాయిత్తు కవికుళ్ళురై కొడెత్తదు. కవిత్వానికి ఆయన విషయభూతుడయ్యాడు. అంటే ఆయన గురించి కవిత్వం నాకు తెలియకుండానే, ఇదంతా నా ప్రయత్నం లేదు, లోపల నుంచి స్వామి చెప్పిస్తూ ఉంటే నేను చెప్తున్నాను అని చెప్పడం అన్నమాట. నేరం కవిపాడి నీరా అగిలిపెన్న ఇప్పటికిడందు పడిగిరదన్నా. సరే కవిత్వం పాడారండి, మరి కవిత్వం పాడినప్పుడు హాయిగా పాడాను అని ఆనందించగా ఏంటో ఏం చెప్తున్నాను అని ఇలా బాధపడతారు ఎందుకండి? నేను అద్భుతంగా కవిత్వం చెప్పాను అని అనౌన్స్ చేయొచ్చుగా. అబ్బే అలా చెయ్యరట. ఎన్ సొల్లి నిర్పణ నేనా చెప్పాను? నేను చెప్పలా, నాలో ఉండే ఆయన చెప్పించాడు. నానం పాదవజి వంద అవనాలే విషయీకృతనాయిరెక్కరేనో. నేను కొంత ప్రయత్నం చేస్తే మొత్తం ఆయన పూర్తి చేశాడు. అది నేను అనుకున్నాను చెప్పాలని, అంతే. ఆయనే వచ్చి చెప్పేసి నేను చెప్పిన ఆ పేరు ప్రతిష్టలు నాకు అంటగట్టేశాడు అన్నమాట. ఎన్సొల్లి నిర్పణ నానం పాదివజి వంద అవనాలే విషయీకృతన ఇరిక్కరేనో అన్రిక్కే పెద్ద పేరు తానడుగు పట్టారి ఇరిక్కరేనో. పూర్తిగా పొందిన ఫలం ఏమైనా పెద్ద పేరు, పొందినటువంటి లాభం ఏమైనా తక్కువదా? సాధనానుష్ఠానం పండినార్కు ఫలం తప్పమయ్యాలి. నానం పెద్దకుచ్చిల సైదేనాయ్ ఇది ప్రాప్తమన్నిరిక్కిరేనో. ఏదైనా సాధనానుష్ఠానం చేస్తే గొప్ప ఫలితం వస్తుంది. అలా చేసి ఉంటే నేను అర్హుణ్ణే, నాకు ఇంత ఫలం వచ్చింది అనుకునేవాడిని. నేను ఏమీ చేయలేదండి. పెద్ద పేరు తాను సాత్మిక్కు మదాయారిక్కరేనో అంటే అది ఆయన నాకు అంటకట్టినటువంటిది అనమాట. నా పుణ్యాల వల్ల నేను సంపాదించుకునే జీర్ణించుకునేటువంటిది కాదు. ఆయన తీసుకొచ్చి నేను చేసినట్టు నా మీద అలా రుద్దేశాడు. ఆ క్రెడిట్ అంతా నాకు వచ్చేలా చేశాడు. ఎత్తై చొల్లిత్తరి పదు ఏం చెప్పి నేను ధరించను అంటే దీనికి నేనేం ప్రత్యుపకారం చేయగలమండి? కొన్ని ఉంటాయండి, వాటికి మనం రుణం తీర్చుకోలేం, కానీ తీర్చుకునే ప్రయత్నాలు చెయ్యాలి అంటారు ఇక్కడ వ్యాఖ్యానంలో. ఏమిటండి? మనం ఉన్నాం, ఈ మానవ జన్మ వచ్చింది, ఏం చేస్తే రుణం తీర్చుకోగలమండి? నిజంగా ఎన్ని మాట మంతీలని పశుపక్ష్యాదుల్ని చూస్తున్నాము, ఎన్నో రాయి పుట్ట గిట్ట ఎన్నో చూస్తున్నాం, స్థావరాలు జంగమాలు. ఎంత ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించాడే. ప్రతి వాళ్ళు అనుకోవలసిన మాట, ఇవాళ నేను ఇలా మనిషిగా ఉన్నాను, ఈ జన్మని ఇచ్చాడు పరమాత్మ, దీనికి నేను ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను? అలా చేయకుండా ఉంటారా? చేయకుండా ఉండడం కాదు, ప్రతి క్షణం నాయన నీ రుణం నేను తీర్చుకోలేను అనే కృతజ్ఞతని ఆయన పాదాల సన్నిధిలో మనం ఆవిష్కరించుకోవాలి. అప్పుడు కూడా తీరదది, కానీ చేయవలసిన పని అది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ ఆయన చెప్పారు అన్నమాట. అంటే ఎత్తై చొల్లి తరిపదు, ఏమి చెప్పి నేను
ఈ రుణాన్ని తీర్చుకోగలుగుతాను. ఏం చేసినా తీరదు అని అర్థం అన్నమాట. ఏం చెయ్యక్కర్లేదు అని కాదు, ఏం చేసినా కూడా ఈ రుణం తీరదు అని చెప్తున్నారు. ఇంకా సగం ఉంది. ఎంతై కుమెన్నై ఉయ్యక్కొండు పోగయ అంతై కంటన్నై తన్నాకి ఎన్నాల్ తన్నై ఇంత మిழ்பாடி ஈசனையாதியாய் நிர்ணயம் சோதியை என் சொல் நிற்பனும் தேவேశం కోలనాదం నతైతమన్సం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చనగమ శిరో యోగ భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సహకురుకేసేందు సింధుం యతేంద్రం మాలాదృత్యామనార్యో మమరుదినదే రామ పద్మాక్షనాదం திருவருண்மால்சேன முதல் செடுகோபன்னாதமே சீரியப்பண்டார்மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமிதராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனீர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவரருளாளர் திருவடியுன்றைய தேவ பெருமாள் கை கண்ணருடன் திருமலையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேரந்தனுவே நமோச தேவராஜாய் சதுர்கிராம நிவாசனே ராமானுஜாரதாச சதாய குணசாமி నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీ భక్త్యాది గుణాన్నమయతి ఇంద్ర ప్రవణం వందే ரம்யாஜாமாதரம் மனவாழ் திருவாய்மொழிப்பிள்ளை மாதகவாழ் வாழும் மனவாழ் மாமனவன் வாழியவன் மாறும் திருவாய்மொழிப்பிள்ளை மானத்தோர் தேரும் விழுவரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లిమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి తీర్థయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.